హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నైట్ తిరుపతికి వెళ్తున్నామంటే ఆ రోజుది. ఇప్పుడు 1:30 నైట్ అవుతుంది. నైట్ లేచి తొందరగా నేను బట్టలు కూడా సర్దలేదు. చూడండి, నైట్ 11:30 వరకు బుద్ధు అయితే ఏడుస్తూనే ఉన్నాడని వాడికి పడుకోబెట్టి ఇప్పుడు 1:30 అయింది. నేను లేచి వచ్చి వంట చేసినాను. తర్వాత ఇక్కడైతే మేము స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. అందరము కలిసి ఫ్యామిలీతో పాటు మేమందరం కలిసి తిరుపతికి అయితే వెళ్తున్నాము. మా బావ వాళ్ళు, మా అక్క, మా ఆశిని, హన్సిక, మా పిల్లలు అందరము కలిసి వెళ్తున్నాం. ఇదైతే మా ట్రైన్ అయితే వచ్చేసింది చూస్తుండగానే. తర్వాత ట్రైన్ కూడా ఎక్కేసి ఇక కూర్చున్నాము. నైట్ అంతా నిద్ర లేదు ఎవరికి, వంటలు చేసుకున్నాం కదా. ఇప్పుడైతే అందరూ పడుకున్నారు. ఇక పడుకొని లేచేసరికి ఇక్కడ ఒక స్టేషన్ దగ్గర అయితే చాలా మంకీస్, కోతులు అయితే చాలా ఉన్నాయి. అయితే మేము తినడానికని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం. మేము వేస్తున్నామని చూడండి, అట్లా వచ్చేసినాయి. ఒక్కటానికి వేస్తే మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి. అక్కడ అయితే ఒక మినిమం ఒక 50 వరకు అయితే మేము అక్కడనే చూసాము. తర్వాత లంచ్ చేద్దామని ఇక తీస్తున్నాము. ఈ ట్రిప్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మేము విష్ణు నివాసం దగ్గర అయితే టోకెన్ టికెట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మేము నైట్ 12కి అట్లా ట్రైన్ దిగాము. 3కి అయితే అక్కడ ఇస్తారు. అక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎవరికైనా ఫ్రీ టోకెన్ టికెట్స్ అయితే ఇక్కడ స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ టికెట్స్ తీసుకొని అయితే మేము రిటర్న్ ఇక కొండపైకి వెళ్దామని డిసైడ్ అయినాము. తర్వాత ఇక్కడ రూమ్ కూడా తీసుకొని పైకి వచ్చేసాము. చూడండి, ఇక అందరము రెడీ అవుతున్నాము. ఇక వెళ్ళాలి కదా కొండకి దర్శనం చేసుకోవడానికి. దానికన్నా ముందు అయితే మేము కొప్పు ఇవ్వాలని అందరం అనుకుంటున్నాము. అట్లా అని ప్రిపేర్ అవుతున్నాము. అందరం రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మా పండు చూడండి, మీకే హాయ్ చెప్తుంది. చూసారా? నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మేము వెళ్ళాం కదా తిరుపతి. నేను వెళ్ళేసరికి వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్. తిరుమల అయితే చూడడానికి చాలా అందంగా అయితే ఉంది. ఈ వీడియో కనుక చూసారనుకోండి, అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నేను వీడియో ఎడిట్ చేస్తుంటే నేను మళ్ళీ అక్కడనే వెళ్ళి ఉన్నాను అని అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక వెళ్ళాలి కింద పై వెళ్ళి అందరము తల వెంట్రుకలు అయితే ఆ దేవుడికి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. చూసారా? ఇక జేకి రెడీ చేస్తున్నాను. పుద్దు ఇంకా ఉన్నాడు, పుద్దుకు కూడా రెడీ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ కొంత షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తేనే కదా వీడియో అయితే అందరి దగ్గరికి వెళ్తుంది. ఇంకా చూసారా, ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియోలను అయితే మిస్ కాకుండా చూడండి. మేమైతే తిరుపతి 8 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. మాకైతే అది శ్రీవారి దర్శనం అయితే ఇప్పుడు కుదిరింది.